చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలా సింపుల్గా నేర్చు. సో స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీకి ముందు మనం ఏం చేస్తామంటే బేసిక్ మ్యాథమెటిక్స్ చూద్దాం కొద్దిగా అట్లా. బేసిక్ మ్యాథమెటిక్స్. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ లో మనం ఎక్కువగా ఏది చూస్తామంటే సో లీనియర్ ఆల్జిబ్రానే ఎక్కువగా చూద్దాం. సో ఎందుకంటే ఇదే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది, లైక్ మ్యాట్రిసెస్ అన్నమాట. సో మనం డైరెక్ట్ గా సో మ్యాట్రిసెస్ కి వెళ్ళడానికి ముందు ఏం చేస్తామంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పనేసి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటిదంటే సో మనకు మామూలుగా వచ్చేసి లీనియర్ నాన్ లీనియర్ అని ఉంటుంది. మన అప్లికేషన్స్ అన్ని నాన్ లీనియర్ పైనే ఉంటాయి. మనం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లీనియర్ అని చెప్పని స్టార్ట్ చేస్తాం. లీనియర్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్, టూ వేరియబుల్స్ ఉన్నాయండి. సో టూ వేరియబుల్స్ ఉంటే కనుక ఎక్స్ వై. ఈ ఎక్స్ అనేది ఇంక్రీజ్ అయితే వై కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్ అనేది రెడ్యూస్ అయితే వై కూడా రెడ్యూస్ అవుతుంది. ఓకే. సో దీన్నే మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. అంటే ఒక స్ట్రైట్ లైన్ మెథడ్ ని ఫాలో అవుతుంది. నాన్ లీనియర్ అంటే ఏంటంటే జిగ్జాగ్. సో నాన్ లీనియర్ ఇది. సో ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై డిక్రీజ్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ డిక్రీజ్ అయితే వై ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా ఎక్స్ వై రిలేషన్ లేకుండా ఇంక్రీజ్ ఆర్ డిక్రిమెంట్ అనే సంబంధం లేకుండా జిగ్జాగ్ గా కర్వ్స్ కూడా రావచ్చు అన్నమాట. సో లైన్స్ తో పాటు కర్వ్స్ కూడా రావచ్చు అన్నమాట. ఈ కర్వ్స్ అలానే ప్లేన్స్, సో తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ ప్యాటర్న్స్ అనేటివి సో వచ్చేదాన్ని మనం నాన్ లీనియర్ అంటే మనం ఎప్పుడు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఇవి సాల్వ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట, సింపుల్ గా చేయొచ్చు. బట్ we need to solve the non-linear equations. So non-linear equations, it's not that much of easy to solve non-linear equations. Okay. సో ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఎగ్జాంపుల్ 1 వచ్చేసి సిస్టమ్ 1 గా తీసుకున్నాను ఇక్కడ. సో సిస్టమ్ 1, సో సిస్టమ్ 2, సిస్టమ్ 3 అని. సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్ 1 వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్ తీసుకుంటుంది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని, అలానే ఏ ప్లస్ 2బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అని. సో ఇక్కడ సిస్టమ్ 2 లో వచ్చేసి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ 2a ప్లస్ 2b ఈక్వల్స్ టు సో 20 అని చెప్పనేసి తీసుకున్నాం. అలానే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10, సో 2a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు 24. సో ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏబి కానీ. సో ఏ వచ్చేసి ఆల్వేస్ 8 వస్తుంది, బి వచ్చేసి 2 వస్తుంది. సాల్వ్ చేస్తాం. మీకు కావాలంటే చూడండి, ఏ 8 పెట్టి బి 2 పెడితే 10 వస్తుంది, ఏ 8 పెట్టి బి 2 పెడితే 12 వస్తుంది. కాబట్టి ఇది ఇక ఫిక్స్డ్ అనమాట. ఓకే. సో ఇలా ఫిక్స్ అయిపోయినప్పుడు అవుట్పుట్స్ ని వాటిని ఏమంటామంటే కన్సిస్టెంట్ ఇండిపెండెంట్ అంటాం. సో ఇండిపెండెంట్, కన్సిస్టెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే. కన్సిస్టెంట్ ఆర్ ఇండిపెండెంట్, లేదంటే కంప్లీట్, ఇట్ హ్యాస్ కంప్లీట్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు. సో కంప్లీట్ సొల్యూషన్. దీన్నే మనం ఏమంటామంటే నాన్ సింగులర్ అంటాం. సో నాన్ సింగులర్ అంటే ఏంటిదంటే దీని డిటర్మినెంట్, సో డెట్ క్యాలిక్యులేట్ చేస్తే నాట్ ఈక్వల్స్ టు 0. సో డెట్ ఎప్పుడైతే నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుందో దాన్ని నాన్ సింగులర్ అంటాం. దానికి కంప్లీట్ సొల్యూషన్ ఉంటుందంటాం. కన్సిస్టెంట్ ఆర్ ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అవ్వదు, ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ అని కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు దీనికి ఏదైనా లైన్ అంటే గ్రాఫ్ ఏదైనా డ్రా చేసావు అనుకో. ఓకే. సో ఏదైనా ప్లాట్ డ్రా చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటే 2 లైన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటంటే ఇలా పాస్ అవుతాయి అండ్ దే విల్ టచ్ అట్ 1 పాయింట్. సో దిస్ ఈస్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఉందని చెప్పనేసి మనం చెప్తాం. సో ఓన్లీ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అని వస్తుంది. సో ఇదన్నమాట ఈ పాయింట్. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ కాల్డ్ సిస్టమ్ 1. సో నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ 2. ఈ సిస్టమ్ 2 వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడు మనకి ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏబి పాసిబిలిటీ ఉందంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అన్నమాట. వీటిని మనం ఏమంటామంటే సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఎందుకు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటున్నాము అంటే సో ఏ వచ్చేసి 8 పెట్టినప్పుడు బి వచ్చేసి 2 పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఎస్, 16 + 4 20. ఓకే. అలానే ఏ వచ్చేసి 7 పెట్టినప్పుడు బి 3 పాసిబుల్ అవుతుందా. సో ఏ 7 + 3 10, సో 2 7 14 + 6 20. అలానే 6 4 అండ్ దెన్ సో ఆన్. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటే దాన్ని ఏమంటామంటే సో కన్సిస్టెంట్ డిపెండెంట్ అంటాం. కన్సిస్టెంట్ డిపెండెంట్. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, కన్సిస్టెంట్ డిపెండెంట్ ఆర్ రిడెండెంట్ అని కూడా అంటాం.
రెడెండెంట్. సో రెడెండెంట్ అంటే దీన్ని ఏమంటామంటే సింగులర్ అని కూడా పిలుస్తాం. ఎందుకు సింగులర్ అంటున్నామంటే దీని డెట్ అనేది కంపల్సరీగా ఈక్వల్స్ టు జీరో అయ్యే తీరుతుంది. ఓకే. సో దీనికి ఇన్ కేస్ ప్లాట్ డ్రా చేస్తే అంటే ఎలా ఉంటది అంటే ఇంకా, సో ఇక్కడ ఇది మనం యాక్సిస్ గా తీసుకుంటే నేను ప్లాట్ డ్రా చేశాను అనుకో. ఓకే. సో ఎన్ని లైన్స్ అయినా సరే, ఎన్ని ఈక్వేషన్స్ తీసుకున్నా, సో ఇన్ ద సేమ్ లైన్ అన్నమాట, ఒకే లైన్ లోనే వెళ్తుంటాయి. దాన్నే మనం ఏమన్నామంటే ఇక్కడ, సో ఇన్ఫినైట్ సొల్యూషన్స్ కన్సిస్టెంట్ డిపెండెంట్, ఇది కన్సిస్టెంట్ ఇండిపెండెంట్, అండ్ దట్ ఈస్ హ్యావింగ్ కంప్లీట్ సొల్యూషన్, ఇట్ హ్యాస్ ఇన్కంప్లీట్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. ఇది రెడెండెంట్ అండ్ ఇన్కంప్లీట్ సొల్యూషన్. సో ఇక్కడ సో ఇన్కంప్లీట్ సొల్యూషన్, సో ఇన్కంప్లీట్, సో ఇన్కంప్లీట్ సొల్యూషన్, no, we cannot say incomplete solution, we can say infinite solutions. Okay. So infinite solutions. అండ్ దీనికి కంప్లీట్ సొల్యూషన్ అన్నాం కదా, దీన్ని కూడా ఇంకొక పేరుతో పిలిచి ఏంటంటే యూనిక్ సొల్యూషన్స్ అని. యూనిక్ సొల్యూషన్. దీనికి యూనిక్ సొల్యూషన్ అంటే దీనికి ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే. కేసు సిస్టమ్ 2 అన్నమాట. అదే సిస్టమ్ 3 చూసుకుంటే ఇంకా, సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ లో ఇక్కడ నుంచి ట్రాక్ చేస్తున్నాను. సిస్టమ్ 3, ఈ సిస్టమ్ 3కి నువ్వు ఏ వాల్యూ బి వాల్యూ ఏ తీసుకున్నా సెట్ అవ్వదు. కావాలంటే ట్రై చేయండి, ఏ వాల్యూ పెట్టినా కూడా మీకు సెట్ అవ్వదు. సో కంపల్సరీ రెండు ఈక్వేషన్స్ మ్యాచ్ అవ్వవు, అస్సలు మ్యాచ్ అవ్వవు. ఎనీ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఎంత ట్రై చేసినా కూడా ఏబి వాల్యూస్ అనేది అస్సలు మ్యాచ్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దీన్నే మనం ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఇన్కన్సిస్టెంట్. ఓకే. ఆర్ కాంట్రడిక్టరీ. సో కాంట్రడిక్టరీ, దీన్ని మనం కాంట్రడిక్టరీ అనేసి సో పిలుస్తాము. అలానే దీనికి ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇది కూడా సింగులరే అన్నమాట. ఎందుకంటే దీని డిటర్మినెంట్ కూడా జీరో అయిపోద్ది. సో ఇది కూడా సింగులర్, ఇక్కడ సింగులర్, ఇక్కడ సింగులరే. బట్ ఇది ఇన్కన్సిస్టెంట్, ఇది కన్సిస్టెంట్ అన్నమాట. సో కాంట్రాడిక్టరీ, రెడెండెంట్ అన్న కన్సిస్టెంట్ అన్న ఒకటే, ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ కాంట్రాడిక్టరీ అన్న ఒకటే. అండ్ ఇది సింగులర్, సో డెట్ జీరో అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఇన్ఫినైట్ సొల్యూషన్స్, ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉన్నాయి కాబట్టి దీనికి ఏమొస్తుంది అంటే నో సొల్యూషన్ అని చెప్పనేసి వస్తుంది. సో అలాంటప్పుడు దీనికి ప్లాట్ డ్రా చేస్తే ఎలా వస్తుంది అవుట్పుట్ అంటే, సో ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకుంటే, సో నేను ఇప్పుడు ప్లాట్స్ డ్రా చేస్తే ఇలా వెళ్తుంటాయి. దీనికి దీనికి ఎక్కడ టచింగ్ అనేది ఉండదు. దీన్నే మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. అందుకే దీని డిటర్మినెంట్ అనేది ఆల్వేస్ జీరో అయిపోతుంది. ఓకే. సో వీటినే మళ్ళీ మ్యాట్రిసెస్ లైక్ చేసినప్పుడు దాంట్లో మనం ఏం చేస్తాం అంటే ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, తర్వాత నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, తర్వాత నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని చెప్పనేసి ఇవన్నీ ఒకదానికొకటి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ 2 ఈక్వేషన్స్ ఉన్న సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అదే మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఏబి సి అని చెప్పనేసి, అవి ఎట్లా, దానికి ఎట్లాగా అంటే సో చూద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉంది. సో తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ 2సి ఈజ్ ఈక్వల్స్ టు 15. అలానే ఏ ప్లస్ బి ప్లస్ 3సి ఈజ్ ఈక్వల్స్ టు 20 ఉంది అనుకో. సో దీనికి ఏమేమి కాన్సెప్ట్స్ వస్తాయి అంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఇన్ఫినైట్లీ, సో ఎలా చెప్తారు మీరు ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే, మీరు సాల్వ్ చేయండి, ఏదైనా 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 5 అయ్యి, సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అయినా కూడా అవుట్పుట్ అనేది 10 అవుతుంది. దానికి నువ్వు ఎలా తీసుకోవచ్చు, ఏ వాల్యూ 0 తీసుకోవచ్చు, బి అండ్ దెన్ సి. తర్వాత నెక్స్ట్ ఏ 1 తీసుకోవచ్చు, బి 4 తీసుకోవచ్చు, అండ్ సి వాల్యూ ఈజ్ 5. అండ్ ఏ 2 తీసుకోవచ్చు, బి 3 తీసుకోవచ్చు, అండ్ దెన్ సి వాల్యూ ఈజ్ 5. ఓకే. సో ఇలా దీన్ని మనం ఇలా తీసుకుంటే కనుక, సో దీన్నే మనం ఏమంటామంటే సో ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. అగైన్ కన్సిస్టెంట్, ఇండిపెండెంట్, సింగులర్, నాన్ సింగులర్, కాంట్రాడిక్టరీ, అండ్ ఇవన్నీ దీనికి అప్లికబుల్ అవుతాయి. మీరు దాన్ని చూసుకోండి. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్ అంటే ఏంటి, కన్సిస్టెంట్, డిపెండెంట్, రెడెండెంట్ అండ్ సింగులర్. సో ఇది కూడా సింగులర్ కాబట్టి, ఓకే, డిటర్మినెంట్ జీరో అవుతుంది కాబట్టి. అలానే నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ సో బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 10, అండ్ అగైన్ ఏ ప్లస్ బి ప్లస్ 2సి ఈజ్ ఈక్వల్స్ టు 15, అండ్ ఏ ప్లస్ బి ప్లస్ 3సి ఈజ్ ఈక్వల్స్ టు 18 అని చెప్పి తీసుకున్నాను. సో దీనికి అవుట్పుట్ ఏంటంటే నో సొల్యూషన్ అనమాట. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ బికాస్ ఏబిసి వాల్యూస్ ఏవి తీసుకున్నా కూడా మ్యాచ్ అవ్వదు అవుట్పుట్. సో దాన్నే మనం ఏమంటామంటే నో సొల్యూషన్ అని చెప్పనేసి అంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 10,
అండ్ 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు సో 20. అండ్ అలానే 3a ప్లస్ 3b ప్లస్ 3c ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇక్కడ చూడండి 2 తో డివైడ్ చేస్తే ఈ ఈక్వేషన్ 1 కి సేమ్ అవుతుంది. 3 తో డివైడ్ చేస్తే ఈక్వేషన్ 1 కి సేమ్ అవుతుంది. సో దీనికి ఏముంటుంది అవుట్పుట్ అంటే ఇంకా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటుంది. సో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకే. సో 0, 10 అలానే సో 2, 7, 1 అని చెప్పనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫినైట్లీ సో మెనీ సొల్యూషన్స్ అనేవి దీనికి ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ దట్. సో ఇలా 3 ఈక్వేషన్స్ కి అయితే మనం ఇలా చూస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా లీనియర్ కి నాన్ లీనియర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే సో లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, నాన్ లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ లైక్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పనేసి, లేదంటే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పనేసి, ఇది వచ్చేసి లీనియర్ ఈక్వేషన్. అదే నాన్ లీనియర్ ఈక్వేషన్ అయితే ఎలా ఉంటుంది అంటే సో నాన్ లీనియర్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ సో ఎలా ఉంటుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని, లేదంటే సైన్ ఏ ప్లస్ బి సో బి పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 15 అని, సో లేదంటే 2 పవర్ ఏ మైనస్ బి బి పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేసి, సో ఇంకా లేదంటే ఏబి స్క్వేర్ ప్లస్ బి బై ఏ మైనస్ 3/b మైనస్ లాగ్ సి అని చెప్పనేసి, ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ 4 పవర్ ఏ ఇలా ఉన్నా కూడా వీటన్నిటిని కూడా నాన్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే అంటే ఎప్పుడైతే స్క్వేర్ టర్మ్ కానీ ఏదన్నా ఒకటి సో అదర్ దాన్ దట్ అనేది ఉంటే కనుక మనం ఆటోమేటిక్ గా సో వాటిని నాన్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సో వీటిని సాల్వ్ చేయడమే మనకి అత్యంత చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో ఇది మన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అండ్ ఇంకా వచ్చేసి ఏంటిదంటే సో దీని స్లోప్ సో లీనియర్ ఈక్వేషన్ స్లోప్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే లైన్ కానీ లేదంటే ప్లేన్ కానీ అలా ఉంటుంది అనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ సో నెక్స్ట్ వచ్చేసి వెక్టార్స్ అనుకుందాం. సో ఇన్ కేస్ వెక్టార్స్ అయితే ఏంటి, ఈ వెక్టార్స్ ఎలా ఉంటాయి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 4, 3 అనేది ఒక సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనుకుందాం. దీన్ని మనం వెక్టార్ పొజిషన్ లో రిప్రజెంట్ చేయాలి అంటే సో మనం ఏం చేస్తాం, ఇది 4 అనుకోండి, ఇది 3 అయితే కనుక సో ఈ పాయింట్ అనేది ఇక్కడ ప్లాట్ చేస్తాం. సో దాన్ని మనం ఏం చేస్తాం ఇలా డ్రాప్ చేస్తాం అనమాట. ఇది 4/3 వెక్టర్ అవుతుంది. ఓకే. సో 4/3 వెక్టర్ అండ్ ఈ వెక్టర్ ని నెక్స్ట్ ఇన్ కేస్ మీరు 3 డైమెన్షన్ లో చూడాలనుకుంటే ఇంకా 3 డైమెన్షన్ లో కూడా మనం డ్రా చేసుకోవచ్చు వెక్టార్ పొజిషన్. సో 3 డైమెన్షన్ లో డ్రా చేయాలంటే ఏంటిదంటే సో మనకు కావాల్సింది ఎలా ఉండాలి అంటే సో ఇక్కడ 3 డైమెన్షన్ డేటాను మనం రిప్రజెంట్ చేయలేం టూ డైమెన్షన్ లో. కాబట్టి సో హియర్ ఇలా ఉందనుకోండి 3 డైమెన్షన్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ 4, 3, 1 అని ఉందనుకోండి. సో XYZ. సో ఇది XY అండ్ దెన్ Z. సో Z కి 1 ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ఇది Y వాల్యూ వచ్చేసి 3 కాబట్టి 3 ఇక్కడ ఉంటుంది అండ్ X వాల్యూ 4 కాబట్టి ఇక్కడ. సో నువ్వు ఈ పాయింట్స్ ని సో ఇలా ప్రొజెక్షన్ చేసుకుంటూ వస్తే సమ్వేర్ అరౌండ్ హియర్ సో ఇక్కడ దొరుకుతుంది మనకి పాయింట్ అనేది. అంటే మనం దాన్ని వ్యూ చేయలేము. సో కాకపోతే మనం జస్ట్ చూపిస్తున్నాం. ఓకే. ఇలా అంటే మనం ఇమాజినేషన్ ఎలా చూసుకోవాలంటే స్పేస్ లో ఉన్నట్టు చూసుకోవాలి. సో ఇలా వెక్టర్ వాల్యూస్ కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఆల్సో మనం ఇంకోటి ఏంటంటే ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఇది కనుక్కోవాలంటే మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి వెక్టర్స్. ఒకటి ఏంటిదంటే మ్యాగ్నిట్యూడ్, సో ఇంకోటి వచ్చేసి డిరెక్షన్. సో డైరెక్షన్ కనుక్కోవాలంటే ఏంటిది యాంగిల్ అనమాట. సో ఈ యాంగిల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి తెలుసు tan θ ఈజ్ ఈక్వల్స్ టు సో ఏంటిది సో అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. ఓకే. సో అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఈ అడ్జసెంట్ బై ఆపోజిట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికే మనం కనుక్కోవాలనుకో సో ఇలాంటి దానికే మనం కనుక్కోవాలంటే సో హియర్ ఇది ఎక్స్ అనుకోండి, సో ఇది వై, మనం ఇక్కడ రివర్స్ తీసుకుందాం. ఓకే. సో ఇలా తీసుకుందాం. సో ఇది ఎక్స్ అండ్ ఇది వై అనుకుంటే సో ఎక్స్ వచ్చేసి 4 కాబట్టి ఇది 4 అండ్ దెన్ వై వచ్చేసి 3 కాబట్టి ఇది 3 అని. సో దీని ట్యాగ్ సో టీటా కనుక్కోవాలంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే సో 4/3 వచ్చింది. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3. సో tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అంటే మనకి ఏమొస్తుంది అంటే 36 పాయింట్ సంథింగ్ 87 డిగ్రీస్ వస్తుంది. ఇది మనకి
సో డైరెక్షన్ అనమాట. అదే మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఏంటంటే L1 నార్మలైజేషన్ అని చెప్పనేసి L1 నార్మ్ అని ఒకటి, ఇంకోటి వచ్చేసి L2 నార్మ్ అని చెప్పని కూడా ఉంది. ఓకే. సో L2 నార్మ్, అసలు L1 నార్మ్ కి L2 నార్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో లీనియర్ రిగ్రెషన్ లో అండ్ రెగ్యులరైజేషన్ కాన్సెప్ట్స్ లో వాడతారు దీన్ని. ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దీని మీదనే అడుగుతారు. ఈవెన్ ఫర్ ఫ్రెషర్స్ కన్నా సీనియర్స్ కైనా కానీ. సో L1 నార్మలైజేషన్, అసలు L1 నార్మలైజేషన్ అంటే ఏంటిదంటే కంప్లీట్ గా దేని మీద వర్క్ అవుతుంది అంటే సో మాగ్నిట్యూడ్ మీద వర్క్ అవుతుంది, ఇండిపెండెంట్ మాగ్నిట్యూడ్. ఓకే. సో ఇలా తీసుకుంటే x1 సో ప్లస్ x2, సో magnitude of x1 plus x2 so on, plus magnitude of xn అని. ఓకే. వేర్ x is equals to x1 x2 so on xn, దీస్ మెనీ వాల్యూస్ ఉంటాయి. ఓకే. అలానే L2 నార్మలైజేషన్ అనేది ఏం యూజ్ చేస్తాయి అంటే స్క్వేర్ రూట్ యూజ్ చేస్తుంది. ఇది మాగ్నిట్యూడ్ గుర్తుపెట్టుకోండి. L1 నార్మ్ మాగ్నిట్యూడ్, L2 నార్మ్ స్క్వేర్ టర్మ్ యూజ్ చేస్తుంది అని. ఓకే. మన ఇంటర్వ్యూలో చెప్పాల్సింది కూడా ఇదే డిఫరెన్స్ ఏంటి. ఓకే. సో x2 దీన్ని L2 అంటారు. ఇక్కడ 1 ఎందుకు పెట్టారంటే L1 నార్మల్ అండి. ఈ 2 ఎందుకు పెట్టారంటే L2 నార్మల్. ఓకే. సో దీంట్లో మనం ఏంటంటే స్క్వేర్ రూట్స్ ఆఫ్ దట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు, లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అప్ టు xn స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ వాడతానండి. సో L1 నార్మ్ అన్నప్పుడు అంటే ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ అ మాగ్నిట్యూడ్ ఆఫ్ కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు, మాగ్నిట్యూడ్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు, మాగ్నిట్యూడ్ ఆఫ్ ద డేటా పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు, ఇండివిజువల్ డేటా పాయింట్స్. ఇట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ అంటే ఇండివిజువల్ డేటా పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ డేటా పాయింట్స్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ L2 నార్మలైజేషన్. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్. అండ్ మనకి ఎలాగో తెలిసిన విషయాలు కొన్ని, సమ్ ఆఫ్ వెక్టర్స్, సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు u వచ్చేసి 4,1 ఉంది, v వచ్చేసి 1,3 ఉంది. వీటి సమ్ కనుక్కోవాలి u ప్లస్ v. సో వాటిని ఎలా కనుక్కుంటాం అంటే ఇంకా సో ఇది ఒకటి ఇదొకటి అనుకుందాం. సో ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు వచ్చే ఈ పాయింట్ అని అంటే ఏంటి అంటే సో ఇది వచ్చేసి 1,3 అనుకుంటే ఇది 4,1 అనుకుంటే దిస్ ఇస్ 5,4. ఎలా చేస్తామంటే ఇంకా సో u ప్లస్ v ఈజ్ ఈక్వల్స్ టు సో x ప్లస్ x సో y ప్లస్ y, దట్ ఈస్ సో 5,4. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. సో దీన్ని మనం సమ్ అండ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, u మైనస్ v అంటే సేమ్. సో 4 మైనస్ 1 అలానే 1 మైనస్ 3 అని. సో ఇట్ రిప్రజెంట్స్ 3, -2. సో అప్పుడు మీరు ఏంటిది అంటే ఇదే దానికే. సో ఇప్పుడు నేను సో 3 అండ్ దెన్ 4 3, -2. సో ఇది నెగిటివ్ వాల్యూ ఇక్కడ ఉంటుంది -2 అనేది. అది ఏది y నెగిటివ్ కాబట్టి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. బట్ x మాత్రం పాజిటివ్ ఇక్కడ ఉంటుంది. ఓకే. x3 అనేది. సో ఇప్పుడు మనం సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేది ప్లాట్ అని. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్ వెక్టర్. సో ఇది వచ్చేసి డిఫరెన్స్ వెక్టర్, ఇది వచ్చేసి పాజిటివ్ వెక్టర్ అంటే సమ్ వెక్టర్ అని చెప్పనేసి ఇలా అంటే స్మాల్ రిప్రజెంటేషన్. మరి మనం అంత డెప్త్ గా పోవాల్సిన పని లేదు. జస్ట్ మనకి ఏంటిదంటే తెలియాలి అని చెప్పనేసి తెలిస్తే చాలు అన్నట్టు అంతే. సో అదే మనం దీనికి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కైండ్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొని 1,5 అలానే 6,2 అని చెప్పనేసి v తీసుకున్నాం అనుకోండి. దీనికి సమ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. బట్ L1 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. L1 డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ L1 నార్మ్. ఓకే. సో L1 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మాగ్నిట్యూడ్. సో uv1. సో ఇక్కడ u మైనస్ v కాదు గుర్తుపెట్టుకోండి. సో uv1 అని. ఓకే. సో సారీ, డిస్టెన్స్ అనేది డిఫరెన్స్ రైట్. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్. సో L1 డిఫరెన్స్ అన్నాడు. L1 డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో u మైనస్ v విచ్ ఈస్ నథింగ్ బట్ సో 1 మైనస్ 6, 5 మైనస్ 2. సో విచ్ ఈస్ నథింగ్ బట్ -5, 3 అన్నమాట. సో దీనికి నువ్వు మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తావంటే సో -5 ప్లస్ 3 అని ఇలా ఫైండ్ అవుట్ చేస్తే నీకు వచ్చేది ఏంటంటే అవుట్పుట్ 8. సో ఇది మాగ్నిట్యూడ్ L1 డిస్టెన్స్ అన్నది. అలానే L2 డిస్టెన్స్. సో L2 డిస్టెన్స్ ఆర్ L2 డిఫరెన్స్. సో ఇది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నీకు సో నీకు సేమ్. సో మనకున్న ఈక్వేషన్ -5, 3 కదా. సో దీన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అంటే ఇంకా ఓకే స్క్వేర్ రూట్ కాబట్టి -5 స్క్వేర్ ప్లస్ -3 ప్లస్ 3 స్క్వేర్. సో ఇది ఎలా వస్తుంది అవుట్పుట్ అంటే ఇంకా సంథింగ్ కాల్డ్ as 25 ప్లస్ 9. సో రూట్ 34 అంటే సంథింగ్ అరౌండ్ 5.8. అంటే ఎందుకు 5.8 అంటే 6, 6, 36.
సో రూట్ 36 ఈస్ నథింగ్ బట్ 6 కాబట్టి ఓన్లీ 2 డిఫరెన్స్ ఉందంటే ఆల్మోస్ట్ సో 5.8 సంథింగ్ అనేది మనకి అవుట్పుట్ వాల్యూ వస్తుంది. ఓకే. సో ఇలా L1 డిస్టెన్స్, L2 డిస్టెన్స్, L1 నార్మ్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్కేలింగ్. స్కేలింగ్ అంటే ఏంటంటే ఒక వెక్టర్ ని స్కేల్ చేయడం. అది పాజిటివ్ స్కేల్ అయినా కావచ్చు, నెగిటివ్ స్కేల్ అయినా కావచ్చు. పాజిటివ్ స్కేల్, నెగిటివ్ స్కేల్. ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం అంటే మనం డిస్కస్ చేయబోయే మ్యాథమెటిక్స్ లైక్ ప్రాబబిలిటీలో కానీ, సో తర్వాత స్టాట్స్ లో కానీ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అన్ని ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకునే ఉంటాయి. బట్ ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఉంది అనేది అక్కడ చూద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ అనేది 1, 2 ఉంది అనుకుందాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా ఇక్కడ పాజిటివ్ స్కేల్ అప్లై చేస్తున్నా. 3u అంటే మీనింగ్ ఏంటంటే 3తో మల్టిప్లై చేస్తుంది. ఇలా మల్టిప్లై చేస్తే నాకు ఏమవుతుంది అవుట్పుట్ అంటే ఇంకా కంపల్సరీ ఇది వచ్చేసి సో స్కేల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసినప్పుడు వచ్చేసి ఇది 1, 2 అంటుంది. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం స్కేల్ చేసాము స్కేలర్ వాల్యూ, సో ఇది వచ్చేసి 3u అనమాట. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది 2 టైమ్స్ అనేది దీనికి ట్రిపుల్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయ్యి దాన్ని సో పాజిటివ్ స్కేల్ అంటే అదే నెగిటివ్ స్కేల్లో సో మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ -2 తోటి చేసాం అనుకోండి ఏమవుతుంది అంటే ఇంకా ఇప్పుడు పాజిటివ్ లో ఇలా ఉన్న సో 1, 2 కాస్త సో నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. సో పాజిటివ్ లో ఇలా ఉన్నది కాస్త నెగిటివ్ లోకి సో సింపుల్ గా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా నెగిటివ్ లోకి వెళ్ళి దీన్నే మనం ఏమంటామంటే సో నెగిటివ్ స్కేల్ అని చెప్పి సో రిప్రజెంటేషన్ చెప్తామంట. సో నెక్స్ట్ వచ్చేసి డాట్ ప్రోడక్ట్. సో ఈ డాట్ ప్రోడక్ట్ అనేది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో నార్మ్ ఆఫ్ వెక్టర్ యూజింగ్ డాట్ ప్రోడక్ట్. సో ఈ డాట్ ప్రోడక్ట్ ఎలా చేస్తారు ఏంటి అంటే ఇంకా సో ఇక్కడ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 మ్యాట్రిసెస్ ఉన్నాయనుకో ఏంటిది అంటే సో 2, 4, 1 అలానే సో 3, 5, 2 ఉందనుకుందాం. ఇప్పుడు నేను డాట్ ప్రోడక్ట్ చేయాలంటే ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్ అనుకుంటా, దీన్ని వై అనుకుంటా. సో డాట్ ప్రోడక్ట్ లో మామూలుగా నేను వెక్టర్ మల్టిప్లికేషన్ చేస్తాను కాబట్టి ఎక్స్ మల్టిప్లైడ్ బై వై ట్రాన్స్పోజ్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటున్నాను వై ట్రాన్స్పోజ్ అంటే సో రో బై కాలం వెక్టర్ మల్టిప్లికేషన్ జస్ట్ ట్రాన్స్పోజ్ చేస్తాను. సో అది ఎలా ట్రాన్స్పోజ్ చేస్తున్నా అంటే 2, 4, 1. సో ఇప్పుడు నాకు 3, 5, 2. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. అంటే సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే రో బై కాలమ్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి. సో 1 రో 1 కాలం. సో ఈ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది మ్యాచ్ అవుతేనే మనం ఏంటి అంటే ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో 2/3 + 4/5 + 1 multiplied by 2. So this is 6 + 20, 26 + 2. సో 28 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ డాట్ ప్రోడక్ట్ చేయాలంటే ఇలానే చేస్తాం. సో అదే నార్మ్ ఆఫ్ ఎ వెక్టర్ యూజింగ్ డాట్ ప్రోడక్ట్ L2 నార్మ్ డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే ఇంకా L2 నార్మ్. సో చూడండి మనం ఫస్ట్ L2 నార్మలైజేషన్ చూసాం, తర్వాత సో L2 నార్మ్ డిఫరెన్స్ చూసాం, తర్వాత ఇప్పుడు L2 నార్మ్ డాట్ ప్రోడక్ట్ చూస్తుంటాం. డాట్ ప్రోడక్ట్ L2 నార్మ్ డాట్ ప్రోడక్ట్ అంటే సో స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంట్ అంటే ఇది డెవలప్మెంట్ అలా జరిగింది అనమాట. డాట్ ప్రోడక్ట్ అనే స్క్వేర్ రూట్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ యూ కమ యూ సేమ్ వెక్టర్. అది ఎలాగంటే కనుక సో మాడ్ u2 విచ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ యూ కమ యూ అన్నట్టుగా 2 వెక్టర్స్. ఒకవేళ ఇన్ కేస్ వేరే అదర్ వెక్టర్ లేకపోతే ఈ వెక్టర్ ని మనం అలా తీసుకుంటాం. ఓకే. సేమ్ దీనికి ఏంటిదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 28 వస్తుంది అంతే. సో దాన్ని L2 నార్మ్ డాట్ ప్రోడక్ట్ అనేసి మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకి తెలిసింది ఏంటంటే ట్రాన్స్పోజ్. సో రోని ట్రాన్స్పోజ్ చేస్తే కాలం అవుతుంది, కాలం ని ట్రాన్స్పోజ్ చేస్తే రో అవుతుంది అని మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే. సో దాని సైజ్ సో 1/3 2/3 ఏంటి ఏమనేది సో అవన్నీ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే సో సింపుల్ సింపుల్ కాన్సెప్ట్స్ యాక్చువల్గా ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మనం ఏంటంటే ఎప్పుడో మ్యాథమెటిక్స్ చూసింటాం కాబట్టి అని చెప్పనేసి నేను తీసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ సో యాక్చువల్గా జనరల్ డెఫినేషన్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ అని చెప్పి సో జనరల్ సో డెఫినేషన్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. అసలు డాట్ ప్రోడక్ట్ అనేది ఎలా ఏంటి ఎలా వచ్చింది ఏమేమి యాక్చువల్గా మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 x3 సో వన్ xn అనే ఉంది కాన్సెప్ట్. అలానే y ఈజ్ ఈక్వల్స్ టు y1 y2 సో వన్ సో yn అనే కాన్సెప్ట్ ఉంది. ఇక నువ్వు డాట్ ప్రోడక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉండాలి కంపల్సరీ. అలా అయితేనే డాట్ ప్రోడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేస్తామంటే x డాట్ y ఈజ్ ఈక్వల్స్ టు సో x1 మల్టిప్లైడ్ బై y1 ప్లస్ x2 మల్టిప్లైడ్ బై y2 ప్లస్ సో వన్
సో ప్లస్ ఎక్స్ఎన్ మల్టిప్లైడ్ బై వైఎన్ అని చెప్పనేసి సో ఇలా చేస్తాం. ఓకే. సో దీన్ని ఇంకొక రకంగా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎక్స్ మల్టిప్లైడ్ బై వై ట్రాన్స్పోజ్ అని చెప్పి ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్ని x1 x2 సో వన్ xn తీసుకొని ఇక్కడ y1 సో y2 సో వన్ yn అని చెప్పనేసి తీసుకుంటాం ఫర్ ఈజీ ఆఫ్ డూయింగ్ మల్టిప్లికేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ మల్టిప్లికేషన్, ఈజ్ ఆఫ్ సో డూయింగ్ మల్టిప్లికేషన్. సో ఎందుకు ఇలా చేస్తున్నామంటే సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు డూ ద కంప్లీట్లీ అంటే బిగ్గర్ ఈక్వేషన్స్ అన్నిటిని మనం సో డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి సింపుల్ గా అవుట్పుట్ అనేది సో వచ్చేస్తుంది. ఓకే. సో ఇదొకటి కేసు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్ యాజ్ ఎ డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటిదంటే ఒక ఈక్వేషన్ తీసుకున్నావు అనుకో, సో నువ్వు దాన్ని డాట్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ గా ఎలా రిప్రజెంట్ చేస్తావు ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం ఒక ఈక్వేషన్ చూద్దాం. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాం కదా మనం. ఆ ఈక్వేషన్ ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 10 అనమాట. సో ఇందులో నుంచి నువ్వు ఎలా చేయాలి అది అంటే ఇంకా డాట్ ప్రోడక్ట్ అంటే సో ఫస్ట్ దీని ముందర ఏముంది, ఈక్వేషన్ ముందర 1 ఉంటుంది. 1 మల్టిప్లైడ్ 1. సో నేను ఏం చేస్తా 1 1 1. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏబిసి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పనేసి ఇట్లా వస్తారు. సో దీని డాట్ ప్రోడక్ట్ ఏంటంటే అవుట్పుట్ 10 అన్నట్టు కూడా చెప్పచ్చు. అలానే ఏ ప్లస్ సో బి ప్లస్ 2బి ప్లస్ సి సో 2బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 15 అనుకుంటే సో ఏకి ముందర ఏముంది 1 ఉంది, బికి ముందర 2 ఉంది, సికి ముందర 1 ఉంది. సో ఇలా తీసుకొని సో దీన్ని ఏబిసి తీసుకుంటే సో దిస్ ఇస్ ద సో వే ఆఫ్ రిప్రజెంటేషన్. సిమిలర్లీ ఏ ప్లస్ బి ప్లస్ 2సి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అంటే సో 1 1 2 అండ్ దెన్ ఏబిసి సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అని చెప్పనేసి ఇలా తీసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ అదే మనం 3 ఈక్వేషన్స్ ఉన్నాయనుకో, సో 3 ఈక్వేషన్స్ అంటే ఏంటి, సో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సారీ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ దెన్ ఏ ప్లస్ 2బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 15. సో ఏ ప్లస్ బి ప్లస్ 2సి ఈజ్ ఈక్వల్స్ టు 12. సో ఇలా ఉందనుకో, సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాను నేను అంటే సో ఏ 1 1 1. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 1 2 1 అండ్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 1 1 2. సో దీనికి మన డాట్ ప్రోడక్ట్ ఏబిసి అని చెప్పనేసి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పనేసి సో 10 15 12 అని చెప్పనేసి తీసుకుందాం. ఓకే. సో హియర్ సో ఇక్కడ చూడండి ఇది ఏంటిది అంటే 3x3 మ్యాట్రిక్స్. ఓకే. నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. సో దీనికి ఎన్ని రోస్ ఉన్నాయంటే 3 రోస్ 3/1. దీనికి ఎన్ని రోస్ ఉన్నాయి అంటే ఇంకా 3 రోస్ ఉన్నాయి 3/. ఓకే. ఇదన్నమాట. సో వీటిని మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ ద వెక్టర్స్ అంటాం. సో లెంత్ ఆఫ్ సో వెక్టర్. సో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ టు సో లెంత్ ఆఫ్ ద వెక్టర్ అనేది ఈక్వల్ అనేది. ఓకే. సో దీనికి నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి నువ్వు యూ నీడ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ లైక్ ర్యాంక్ కానీ లేదంటే ఇంకా సో ఇన్వర్స్ కానీ లేదంటే ఇంకా సో వెక్టర్స్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ క్యాల్కులేట్ చేయడం కానీ. సో ఎందుకు క్యాల్కులేట్ చేయాలి ఇవన్నీ అంటే ఇంకా సో వెదర్ దే ఆర్ పర్ఫార్మింగ్ అంటే మనం ఇది ఒక కైండ్ ఆఫ్ సినారియో. సో ఫర్ గెటింగ్ ద రిజల్ట్స్ సో మనం కంప్లీట్ గా ఈక్వేషన్స్ పైన సొల్యూషన్స్ తీసుకురావడానికి మనం తీసుకొచ్చే కాన్సెప్ట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 2 1 డాట్ ప్రోడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ నుంచి డిటర్మినెంట్. ఓకే. సో అండ్ దెన్ దిస్ వన్ అంటే ఏంటిది 1 మల్టిప్లైడ్ బై 2 మైనస్ సో 1 మల్టిప్లైడ్ బై 1. సో హియర్ సో 2 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అలానే 1 1 సో 2 2 ఉందండి. సో 1 మల్టిప్లైడ్ బై 2 సో దిస్ వన్ 1 మల్టిప్లైడ్ బై 2 మైనస్ 1 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 1. సో ఇలా చేస్తే 2 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని డిటర్మినెంట్ వచ్చేసి 0 అన్నది. ఓకే. అండ్ ఎప్పుడైతే ఇది 0 అవుతుందో దీన్నే మనం ఏమంటామంటే సో సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పనేసి అండి. సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే. సిమిలర్లీ 5 1 మైనస్ 1 3 ఇలా తీసుకుందాం అనుకోండి. సో హియర్ సో 5 మల్టిప్లైడ్ బై 3 మైనస్ 1 మల్టిప్లైడ్ బై మైనస్ 1. సో 5 3 ద 15 ప్లస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 16 విచ్ ఈస్ నాన్ సింగులర్. సో 2 మైనస్ 1 మైనస్ 6 3. సో ఇలా తీసుకుందాం అనుకోండి. సో ఇది 2/2 మ్యాట్రిక్స్ మాది గుర్తుపెట్టుకోండి. మైనస్ 6 మల్టిప్లైడ్ బై మైనస్ 1 మైనస్ 2 మల్టిప్లైడ్ బై 3 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 6 మైనస్ 6 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సింగులర్ మ్యాట్రిక్స్ అని. ఓకే. సో అదే మనం 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే సో దానికి డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో 1 1 1 సో 1 2 1 అండ్ దెన్ 1 1 2. సో ఇలా ఉందనుకో సిస్టమ్ ఈక్వల్ స్టార్టింగ్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే. ఇలా తీసుకొని
స్టార్టింగ్ ఫ్రమ్ 1 తీసుకుందాం అనుకోండి. ఇక్కడ 1 తీసుకుంటే కనుక సో ఈ రో కాలం కంప్లీట్ గా తీసేస్తాం. సో ఈ రో అండ్ ఈ కాలం తీసేస్తే మనకి సో ఇది అనమాట తీసుకునేది. సో 2 మల్టిప్లైడ్ బై 2. సో అలానే మైనస్ సారీ సో 2 మల్టిప్లైడ్ బై 2 మైనస్ 1 మల్టిప్లైడ్ బై 1. సో 1కి అయితే ఇది. సో తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే మైనస్ ఉంది కాబట్టి -1 అని తీసుకుంటాం. ఇది సో ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఈ కాలము ఈ రో తీసేసాం. ఈ కాలం ఈ రో తీసేస్తే సో అగైన్ 1 మల్టిప్లైడ్ బై 2 అండ్ దెన్ సో -1 మల్టిప్లైడ్ బై 1. సో 1 మల్టిప్లైడ్ బై 2 -1 మల్టిప్లైడ్ బై 1. అండ్ ఫైనల్లీ సో ఇంకోటి ఏంటంటే ప్లస్ అన్నమాట. ఈ ఫైనల్ ఇది తీసుకున్నాం అనుకోండి ప్లస్. సో ఇక్కడ అగైన్ 1 ఉంది కాబట్టి వెక్టర్ సో 1 తీసుకొని అప్పుడు ఈ రో అండ్ దెన్ దిస్ కాలం తీసేస్తే అప్పుడు ఇది వస్తాం. ఓకే అగైన్ సో 1 మల్టిప్లైడ్ బై 1 -1 మల్టిప్లైడ్ బై 2. సో ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం చూసాం అనుకోండి. సో 1 మల్టిప్లైడ్ బై 4 -1 -1 మల్టిప్లైడ్ బై 2 -1. సో ప్లస్ 1 మల్టిప్లైడ్ బై -1 -2. సో ఇక్కడ మనము 4 -1 అంటే 3. సో 1 మల్టిప్లైడ్ బై 3 -1 మల్టిప్లైడ్ బై 1. సో ప్లస్ సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మల్టిప్లైడ్ బై -1 అంటే సో 3 -1 -1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 అన్నట్టు అవుట్పుట్. 3 - 2 అంటే అవుట్పుట్. సో ఇట్ ఈస్ నాన్ సింగులర్. ఇక్కడ మనకి డిటర్మినెంట్ అనేది 0 అవ్వలేదు కదా. సో దీన్ని మనం ఏమంటామంటే నాన్ సింగులర్ అంటాం. సో ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఓకే సో అలానే కన్సిస్టెంట్ అండ్ ఇలా ఇలా ఇవన్నీ ఈక్వాలిటీస్ వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకొని డిఫరెంట్ గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో వచ్చేసి అన్న ఫర్ ఎగ్జాంపుల్ 101 యా అన్న ఒకసారి అది 3x3 మ్యాట్రిక్స్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? మధ్యలో అది ఒకసారి లాస్ట్ అర్థం కాలే అన్న. ఏ2 తీసుకోవాలో ఏది ఇదా ప్లస్ మైనస్ ప్లస్ ఉంది కదన్న. మైనస్ ఉన్నప్పుడు మనం దేనిని క్యాన్సిల్ చేస్తామన్న? ఓకే మైనస్ ఉన్నప్పుడు ఏదేదంటే సార్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ తీసుకుందాం అంటే మైనస్ మనము ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోను తర్వాత నెక్స్ట్ ఈ కాలం తీసేస్తే అప్పుడు ఇక్కడ తీసుకోవాలి. సో ఫస్ట్ ది థర్డ్ కి ఇలా. ఓకే అన్న. సో ఫస్ట్ దానికి థర్డ్ దానికి ఇలా తీసుకుంటే అప్పుడు 1 మల్టిప్లైడ్ బై 2 -1 మల్టిప్లైడ్ బై 1. అర్థమైందా? ఓకే లాస్ట్ దానికన్నా ప్లస్ ఉం? లాస్ట్ ప్లస్ అర్థం కాలేదు. దాని పక్కన ప్లస్ ఉంది అన్న. ప్లస్ మైనస్ ప్లస్ ఉంది కదా. దీనికి ఓకే ఏది నీకు క్యాన్సిల్ చేయాలన్న? సపరేట్ 3 డిఫరెంట్ గా చెప్తాను. సో 1 ఓకే 1 1 సో 1 2 1 1 1 2 అనమాట. సో ఇది కదా మనకి ప్లస్ మైనస్ ప్లస్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చేసి సో ప్లస్ మీద వర్క్ చేస్తున్నా, దీని మీద వర్క్ చేస్తున్నా. అంటే ఏంటి ఈ వెక్టర్ తీసుకుంటున్నాను. సో ఈ వెక్టర్ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తా 1 తీసుకొని సో ఈ రోని తర్వాత ఈ కాలం ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మిగిలిపోయినట్టు ఏంటిది 2 2. సో ఈ 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి 2 మల్టిప్లైడ్ బై 2 మైనస్ ఓకే సో 1 మల్టిప్లైడ్ బై 1 అని చెప్పి తీసుకుంటే ఇది కేస్ 1. ఓకే సో సెకండ్ కేస్కి ఏం తీసుకుంటారంటే కనుక సో సేమ్. సో ఇక్కడ సెకండ్ కేస్కి వచ్చేసి 1 1 1 1 2 1 సో 1 1 2 అని చెప్పనేసి ఇలా తీసుకొని ప్లస్ మైనస్ ప్లస్ ఉంది అనుకో. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను మైనస్ పైన వర్క్ చేస్తున్నా అంటే ఈ వెక్టార్ పైన వర్క్ చేస్తున్నా కాబట్టి సో కంప్లీట్ గా ఈ రో ఈ కాలం తీసేస్తే నాకు మిగిలిండేది ఏంటి ఇంకా ఇదిను ఇదే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అప్పుడు ఏమవుతుంది 1 మల్టిప్లైడ్ బై 2 -1 మల్టిప్లైడ్ బై 1 అవుతుంది. ఇది సెకండ్ కేస్. అండ్ ఇంకోటి ఏంటంటే మైనస్ ఉంది కాబట్టి దీని ముందర మైనస్ పెడతాం. సో థర్డ్ కేస్ అనమాట. థర్డ్ కేస్ ఏంటంటే ఇంకా ఇక్కడ సో ఇక్కడ ఈ 1 ఉంది కదా. సో ఇదే ఈక్వేషన్ మళ్ళీ తీసుకుంటున్నాం 1 2 1 1 1 2. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ అన్న. సో ఈ థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే సో లాస్ట్ ఈక్వేషన్ ప్లస్ ఉంది కాబట్టి సో ఈ వాల్యూ తీసుకుంటాం. ఈ వాల్యూ తీసుకున్నప్పుడు ప్లస్ అని చెప్పని పెట్టేసి ఎప్పుడైతే ఈ కాలం ఈ రోని తీసేసినప్పుడు 1 మల్టిప్లైడ్ బై 1 1 మల్టిప్లైడ్ బై 2 ఉంటుంది. సో 1 మల్టిప్లైడ్ బై 1 -1 మల్టిప్లైడ్ బై 2. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ని కంబైన్ చేస్తాం. ఎలా అంటే 1 మల్టిప్లైడ్ బై 2 -2 -1 మల్టిప్లైడ్ బై 1 -1 ఇంటూ 1/2 -1/1 ప్లస్ 1 ఇంటూ 1/1 -1/2. సో ఇలా చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఇక్కడ ఏమొచ్చింది అంటే 3 వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ అంటే సో -1 వచ్చేసింది. ఇక్కడ కూడా అవుట్పుట్ ఏమొచ్చింది అంటే -1 వచ్చేసింది. సో ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది 1 వచ్చింది విచ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0. దాన్నే మనం నాన్ సింగులర్ అంటే. సో దిస్ ఇస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు సో డూ దిస్ కైండ్ ఆఫ్ డిటర్మినెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే సో సిమిలర్ గా మనం ఇంకా అలాంటి ఈక్వేషన్స్ పైన కూడా మనం వర్కౌట్ చేయొచ్చు.
సో డిఫరెంట్ డిఫరెంట్ పైన. సో మీకు ఒకసారి ఇస్తాను, మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. సో వీటికి సో 101, సో 010, అండ్ దెన్ 333, సో 333. సో దీనికి వచ్చేసి డెట్ వచ్చేసి 0 అవుతుంది. సో అది మీరు ఫైండ్ అవుట్ చేయండి ఎందుకు 0 అవుతుంది అని. తర్వాత 111, సో 112, సో 00 - 1. సో దీనికి కూడా డెట్ వచ్చేసి 0 అవుతుంది. 0 ఏంటంటే సింగులర్ అన్నట్టు ఇవన్నీ. సిమిలర్లీ అనదర్ ఈక్వేషన్, సో 111, సో 022, సో 033 అని. దీని డిటర్మినెంట్ వచ్చేసి ఏంటిదంటే 6 అన్నమాట. దీని డిటర్మినెంట్ వచ్చేసి 6. సో మీరు ఫైండ్ అవుట్ చేయండి కావాలంటే. 125, సో హియర్ 032, 3 - 2, 2 4 10. దీని డిటర్మినెంట్ కూడా వచ్చేసి 0 అవుతుంది. అంటే ఇది సింగులర్, ఇది కూడా సింగులర్, ఇది కూడా సింగులర్, బట్ ఇది ఒకటి వచ్చేసి నాన్ సింగులర్. ఓకే. సో అదే దీని థింగ్ వచ్చేసి. ఓకే. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఎంత ఇంపార్టెంట్ అంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అన్నమాట. సో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మనం ఎప్పుడో ఇంటర్మీడియట్ లో చదివింటాం, బట్ యాక్చువల్గా ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆ, అసలు అవసరం లేదు. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ రెఫరెన్స్ చెప్పలేం. మీకు రీసెర్చ్ సైడ్ జాబ్ వచ్చిందని అప్పుడు కొంచెం మ్యాథమెటిక్స్ టచ్ ఉండాలి కదా, అందుకనేసి నేను డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి 2x2 మ్యాట్రిక్స్ పైన వర్క్ చేస్తున్నా. 1 1 1 2 అని చెప్పనేసి ఉంది. ఇది నా ఈక్వేషన్. దీనికి నేను ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అంటే, సో దిస్ ఇస్ 2x2 మ్యాట్రిక్స్. ఈ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటంటే, సో ఎకిలాన్ ఫామ్ అని చెప్పనేసి ఒక కాన్సెప్ట్ ఫాలో అవుతాను. రో ఎకిలాన్ ఫామ్ అనేసి. ఎకిలాన్ అనేవాళ్ళు సైంటిస్ట్. సో ఆ ఫామ్ అనేది నేను ఫాలో అవుతున్నాను. రో ఎకిలాన్ ఫామ్ అంటే రో పైన మాత్రమే ఆపరేషన్స్ చేస్తూ సో నేను ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయడం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఆపరేషన్ ఏం చేస్తుంటానంటే R2 = R2 - R1 అని. ఎందుకు R2 అంటే ఏంటిది? ఇది R2. సో ఇది R2, ఇది R1 అన్నాడు. ఓకే. సో మైనస్ R2 R2 - R1 అంటే ఏంటిది? సో ఈ R2 లో నుంచి R1 తీసేస్తున్నాం అంటే అప్పుడు అవుట్పుట్ ఏమవుతుందంటే, ఇక్కడ రో 1 పైన ఏం ఆపరేషన్ జరగలేదు కాబట్టి యాస్టీస్ పెడతాం. R2 మీద ఏం జరుగుతుంది? R2 - R1 అంటే ఇది మైనస్ ఇది చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. అలానే ఇది మైనస్ ఇది చేస్తే 1 వస్తుంది. సో ఇక్కడ చూడు నాకు ఏమొచ్చింది అవుట్పుట్? సో 1 వచ్చేసింది. అలానే సిమిలర్ గా ఇప్పుడు ఈక్వేషన్ 2 లో అంటే లైక్ ఫార్మ్ 2 లో, సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తా? R1 అని చెప్పనేసి R1 - R2 అని చెప్పి చేస్తా. సో ఈ ఈక్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను దేని మీద అప్లై చేస్తున్నా? ఆపరేషన్ రో పైన 1 మీద అప్లై చేస్తున్నా. అంటే 2 మీద ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి 0 1. 1 మీద చేసినప్పుడు ఏంటిది? సో ఇక్కడ సో చూడండి, R1 1 - 0 1 కదా. అదే 1 - 1 అంటే 0. సో 1 0 0 1. ఇంకా ఫైనల్ గా దీన్ని రెడ్యూస్ చేయగలమా అంటే చేయలేదు. సో ఈ రో అనేది కంప్లీట్ గా నాన్ జీరో ఉంది, R1 అనేది. సిమిలర్లీ R2 కూడా నాన్ జీరో ఉంది. ఇలా ఉన్నప్పుడు దీని ర్యాంక్ ఏమవుతుంది అంటే ఈక్వల్స్ టు, సో సైజ్ ఎంత? 2 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి దీని ర్యాంక్ కూడా 2. 2 రోస్ ఆర్ నాన్ జీరో కాబట్టి ర్యాంక్ 2 అన్నది. నెక్స్ట్ సెషన్ లో సో 3 ఈక్వేషన్స్ కి ఫైండ్ అవుట్ చేద్దాం.